కన్నులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా అంటూ యూత్ని కుదిపేసిన బ్యూటీ రేఖా వేదవ్యాస్. అప్పుడెప్పుడో ఆనందంతో హిట్ కొట్టి వరుసగా సినిమాల్లో నటించిన రేఖ ఆ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది రేఖ. శారీరకంగా మానసికంగా కుంగిపోయా అంటున్న బ్యూటీ మంచి తోడు కోసం ఎదురు చూస్తున్నా అని చెబుతోంది. ఇంతకీ ఈ రేఖకి ఏమైంది? సౌత్ సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్లలో రేఖ ఒకరు. 25 ఏళ్ల క్రితం ఆనందం అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు రేఖ. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమె నటన యూత్ కి తెగ నచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఫాలోయింగ్ సొంతం చేసుకొని ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వరుస ఆఫర్స్ అందుకున్నారు. కన్నడలో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ 30కి పైగా సినిమాల్లో నటించారు. హీరోయిన్ గా ఆఫర్లు అందుకుంటున్న సమయంలో ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు రేఖ. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తలుక్కుమన్న రేఖ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అని, శారీరకంగా మానసికంగా కుంగిపోయాని, అందుకే సినిమాలకి దూరంగా ఉండిపోయా అని చెప్పారు. ఓ దశలో ఫోటో షూట్స్ చేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇద్దామని ప్రయత్నించినా ఆరోగ్యం సహకరించలేదన్నారు. పెళ్లి గురించి కూడా ఓపెన్ గా మాట్లాడారు. హీరోయిన్ గా ఉన్న టైంలో పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు, కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ జీవిత భాగస్వామి అవసరం అనిపించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో సరైన వ్యక్తి తన జీవితంలోకి రాకపోవటం మరింత బాధ కలిగించిందని కూడా ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోవటం కన్నా ఆలస్యమైన తనను అర్థం చేసుకునే భాగస్వామి దొరుకుతాడు అనే ఆశతో ఎదురు చూస్తున్నా అన్నారు. తెలుగులో రేఖ నటించిన ఆనందం, 1వ నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, అనగనగా ఓ కుర్రాడు, జాబిలి, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి ఆమెకి విజయాన్నిచ్చాయి. కన్నడలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు రేఖ. ఆ తర్వాత వరుస ఫ్లాప్లు, అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకున్నారు. 2014 తర్వాత తెరపై కనిపించిన రేఖ రీసెంట్ గా ఓ షోలో నటుడు వేణు తొట్టింతో కలిసి పాల్గొన్నారు. అప్పట్లో క్యూట్ గా కనిపించిన రేఖ ఇప్పుడు బక్కచిక్కిపై కనిపించారు. నటుల జీవితాలు రంగులమయంగా కనిపిస్తాయి, కానీ వ్యక్తిగతంగా చాలా మంది ఎన్నో కష్టాలు, ఒంటరితనం ఎదుర్కొంటారని రేఖ మాటల్లో స్పష్టమవుతోంది అంటున్నారు నెటిజన్లు. తర్వాత కోలుకొని మళ్ళీ సినిమాలో నటించాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు.